హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. సో మేమైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి అయితే వెళ్ళామండి. సో మేము ఎలా వెళ్ళాము అండ్ మేము ఏ దర్శనం తీసుకున్నాము అండ్ ఎలా ఉంది అండ్ రూట్ కానీ అంతా కూడా నేను డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మేమైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి టీజీఎస్ఆర్టీసీనే అనుకున్నామండి. ఎందుకంటే సేఫ్గా వెళ్ళొచ్చు అండ్ అలాగే డైరెక్ట్గా అటు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కంపేర్ టు ఓన్ వెహికల్. ఎందుకు రిస్క్ ఘాట్ సెక్షన్ అని అయితే అనుకున్నామండి. మేము వెళ్ళే టైంకి ఫుల్ క్లైమేట్ కూడా వర్షాలు అని చెప్పడం జరిగింది. అందుకనేసి మేము బస్కి అయితే ప్రిఫర్ చేసామండి. బస్ కూడా చాలా బాగుందండి. రాజధాని బస్సులో అయితే మేము వెళ్ళడం జరిగింది. అండ్ టికెట్ ప్రైస్ అయితే గుర్తులేదులేండి, ఎందుకంటే వెళ్ళి దాదాపు 1 month అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు తీరిగ్గా పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది కదా. సో ఇప్పుడు పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు నేను స్టాప్ చేశాను. సో మేము వెళ్ళిన టైంకైతే అంటే మేము వెళ్ళింది ఫ్రైడే మార్నింగ్ హైదరాబాద్లో బస్ ఎక్కామండి ఎంజీబీఎస్లో. అండ్ శ్రీశైలంలో మధ్యాహ్నం 1-1:30 అరౌండ్ ఆ టైంకి అయితే మమ్మల్ని దించేసింది. మేము వెళ్ళిన టైంకైతే అస్సలు డ్యామ్లో వాటరే లేవండి. క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. వాటర్ అయితే లేవు అనమాట. అంటే డ్యామ్లో నుంచి పడట్లేదు, గేట్ అయితే ఎత్తలేదన్నమాట. ఓకేలే అంటే ఇప్పుడు కదా వచ్చాం అంటే నా లైఫ్లో నేను ఇది ఫస్ట్ టైం అయితే వెళ్ళడం అండి. మా హస్బెండ్ అయితే వెళ్ళారంట, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము. సో అంటే చూడలేదే అని మిస్ అయ్యామే అనుకున్నాం. కానీ మేము సాటర్డే రిటర్న్ అయ్యేసరికి 2 gates ఏమో ఎత్తారు. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను, తప్పకుండా చూడండి. సో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు ఇటు పక్క నుంచి అంటే శ్రీశైలం వెళ్ళే వాళ్ళకు ఖచ్చితంగా డ్యామ్ అయితే వెళ్ళే రూట్లోనే కనిపిస్తుంది. అండ్ మీకు ముందు కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచే మనం ఈ కొండ నుంచి అటుపక్క కొండకైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఆ బ్రిడ్జ్ మీదే వెళ్ళాలి. సో చాలా బాగుందండి. మేము బుక్ చేసుకున్న దర్శనం వచ్చేసి సామూహిక అభిషేకం అండి. ఈవినింగ్ అంటే ఫ్రైడే ఈవినింగ్ 6 ఆ టైంకి మేము రిపోర్ట్ చేయాలన్నమాట. సో అందుకనేసి మేము ఫ్రైడే మార్నింగే బయలుదేరిపోయాము. అండ్ చాలా బాగా జరిగిందండి. అండ్ స్పర్శ దర్శనం కూడా ఉంటుందన్నమాట. సో మన పేర్లు మన గోత్రనామాలతో వాళ్ళు అర్చకులంతా కాసేపు మంత్రాలు చదివి 1 hour అలాగా పూజ చేయించిన తర్వాత అండ్ మన చేతులతోనే శివలింగం మీద అభిషేకం చేయించి అండ్ తాకిస్తారు కూడా, సేమ్ స్పర్శ దర్శనం లాగే. కానీ నేనైతే ఏదైతే చెప్తున్నానో సామూహిక అభిషేకం ఫర్ కపుల్ 1500 ఆ చేంజ్ అయితే పడిందండి. చాలా బాగుంది. చాలా దగ్గరికి గర్భగుడిలోకి అయితే తీసుకెళ్లారు. అండ్ నైట్ వెళ్ళామన్నమాట. అంటే ఈవినింగ్ 6 o'clock కాబట్టి మాకు ఓన్లీ మెయిన్ టెంపుల్స్ మాత్రమే మేము చూడడం జరిగింది. ఆఫ్టర్ దట్ మా మదర్ చెప్పారు ఇట్లా అద్దాల మండపము ఇంకా చాలా చిన్న గుళ్ళు ఉంటాయి అని అయితే చెప్పడం జరిగింది. అందుకనేసి మేము మళ్ళీ మార్నింగ్ ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాము. మార్నింగ్ కదా, లైటింగ్లో మొత్తం కనిపిస్తున్నాయి గుళ్ళన్నీ కూడా, అన్నీ కూడా మార్నింగ్ అయితే కవర్ చేశాము. ఎవరైతే స్పెషల్ దర్శనం అనుకుంటున్నారో వాళ్ళకి మేబీ చూపించడం నాకైతే తెలియదు, కానీ మాకైతే చూపించలేదండి. ఓన్లీ మెయిన్ టెంపుల్ శివాలయము అండ్ అమ్మవారు బ్రహ్మరాంబికాదేవిని మాత్రమే చూపించారు అండ్ బయటకు పంపించేశారనమాట. దట్టు మేము వెళ్ళిన టైంకి 8:30కి అంతా క్లోజ్ చేసేసారు, మరి ఎందుకో తెలియదు. అండ్ మేము ఫ్రైడే మధ్యాహ్నం వెళ్ళామన్నాం కదా, మా ఏవైతే క్యాస్ట్ ఉంటాయో ఆ క్యాస్ట్కి సంబంధించిన సత్రాలు అయితే ఉంటాయండి. సో మేమైతే అక్కడ రూమ్ తీసుకున్నాము. అవంతా కూడా నేను వీడియో అయితే తీయాలని కూడా అనుకోలేదు. సో అందుకనేసి నేను చూపించట్లేదు. సో మాకు సత్రంలో రూమ్ తీసుకున్నాము అండ్ 1 dayకి 1500 ఛార్జ్ చేశారు అండ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనం వెళ్ళేటప్పుడు ఇస్తారంట. ఓకే. అండ్ అంతకు మించిగా నేనేం మాట్లాడినండి. అండ్ మధ్యాహ్నం భోజనము నైట్ భోజనం కూడా ఫ్రీగానే ఇస్తారు అండ్ టిఫిన్ మాత్రం ఉండదు. సో మేము 1 కలా దిగాం కదండి, 2కంతా మేము రూమ్లో చెక్ ఇన్ అయిపోయాము. ఆఫ్టర్ దట్ కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి మాకు దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6కి. సో ఆ టైం అంతా ఏం చేస్తాము, ఎంతసేపు అని రెస్ట్ తీసుకుంటాం, బస్సులో ఖాళీగా కూర్చున్నాం కదా అనేసి ఇంకా చుట్టుపక్కల ఉన్నాయి కదా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి మందిరము ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి గుళ్ళు అయితే. అవన్నీ కవర్ చేయడానికి టైం అవ్వదు కదా అనేసి మేము జస్ట్ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి మందిరం చూద్దామని అయితే అనుకున్నాము. సో అక్కడికి వెళ్దామనేసి చూస్తే
రూట్ మ్యాప్లో చాలా దగ్గర ఉందండి, దానికి ఆటో ఎందుకు, ఎలాగో కూర్చొని వచ్చాం కదా అనేసి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళామండి. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వెళ్తూ ఉంటే ఇలాగా స్టిక్కరింగ్ వేసే అంటే ఇట్లా డ్రాయింగ్ వేసే వాళ్ళు కనిపించారు. మామూలుగా శ్రీశైలం వెళ్ళొచ్చారు అంటే ప్రతి ఒక్కరి కారుకి కానీ వెహికల్కి ఇలాంటి పెయింటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. నెమలి గురించి కానీ లేకుంటే శివుడి గురించి కానీ డ్రాయింగ్ అయితే వేస్తారు. చాలా బాగా అనిపించి వీడియో అయితే తీశానండి. చెప్పాను కదా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళామనేసి. సో శివాలయం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం జరిగింది స్ఫూర్తి మందిరానికి. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు కోనేరంట. సో ఇదంతా రూట్ అయితే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. అండ్ చుట్టూ కూడా మనకు దేవుళ్ళ పెయింటింగ్స్ అయితే వేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది, పిల్లలకి ఒక్కోటి చూపించుకుంటూ. అంటే నేచర్ కూడా చాలా బాగుందండి, ఎండగా అయితే లేదు. 2-3 అయినా కూడా చాలా చల్లగా ఉంది క్లైమేట్. అంటే క్లౌడీగా ఉంది కదా, మేము వెళ్ళిందే కాస్త వెదర్ ఆ టైంలో అంటే చల్లగా ఉండే టైంలోనే వెళ్ళాము. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి స్ఫూర్తి మందిరం అంట. లోపల కూడా చాలా బాగుందండి, చాలా నిశ్శబ్దంగా ఉంది. అండ్ చాలా పెయింటింగ్స్ అంటే డిజైన్ అంటే ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇలా రాజదర్బార్ లాగా చాలా బాగా పెట్టారనమాట. చూస్తుంటే నిజంగా వీళ్ళు కూర్చున్నారా మనం వెళ్ళామా అనేట్టుగా ఉంది. అండ్ చుట్టూ కూడా వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి, శివాజీ యొక్క జీవిత చరిత్ర గురించి అని అయితే చూసాము. అండ్ లాస్ట్లో ఒకటి బాగా నచ్చిందండి, శివాజీ మన శ్రీశైలం టెంపుల్కి వచ్చారు అండ్ శ్రీశైలంతో పాటు తిరుపతి టెంపుల్ వెళ్ళారు అని మొత్తం కూడా పెయింటింగ్స్ రూపంలో పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా ఇలా అయితే ఉందన్నమాట. ఓకే, మన పిల్లలకు కాస్త నేర్పించవచ్చు అంటే విజువల్ ఎఫెక్ట్ పిల్లలు బాగా ఎక్కువ గ్రాస్ప్ చేస్తారండి. ఎక్కువ మనం నోట్తో చెప్పేదానికంటే కూడా ఇలా బొమ్మల రూపంలో చూపిస్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు అండ్ గుర్తుంటాయి కూడా ఎక్కువ రోజులు కూడా. సో ఇలా ఒకటి చదువుకుంటూ అండ్ 3 లాంగ్వేజెస్లో ఉన్నాయండి. అండ్ శ్రీశైలం గుడిలో మెయిన్ టెంపుల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే పూజ చేసేటప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయారండి బాబు. తెలుగులో ఒకసారి మంత్రాలన్నీ చెప్తున్నారు, అంటే ఏమైనా చేసేటివి ఇలా ఆకులు తీసుకోండి, అక్షింతలు వేయండి ఇలా చెప్తారు కదా. సో అవన్నీ కూడా పసుపు కుంకుమ వేయండి అవన్నీ కూడా తెలుగులో చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు అండ్ హిందీలో కూడా చెప్తున్నారు. వాటితో పాటు కన్నడలో కూడా చెప్తున్నారు. ఇలా 4-5 లాంగ్వేజెస్లో అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి, అందరూ వస్తారు అభిషేకం చేయడానికి అనేసి వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయారనమాట. టెంపుల్ వాళ్ళు కూడా అర్చకులే మొత్తం చేపించేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి శ్రీశైలంకి అనుకుంటే ఈ దర్శనం అనేది ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. ఒకసారి ప్రిఫర్ చేసి చూడండి. ఎందుకు చెప్తున్నాను అర్థం అంటే మీకే తెలుస్తుంది అనమాట. మనకు దగ్గరికి తీసుకెళ్తారు, మనల్ని తగిలిస్తారు అండ్ దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. కానీ ఈ కార్తీక మాసంలో అయితే దర్శనాలు అయితే లేవు, 5000 రూపీస్ దర్శనం లేదు. నేను ఏదైతే చెప్పానో సామూహిక అభిషేకం కూడా లేవన్నమాట. నార్మల్ డేస్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. అండ్ స్ఫూర్తి మందిరం అయిపోతానే మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మెయిన్ టెంపుల్లో వీడియోస్ తీసేదానికి అవ్వదండి, వాళ్ళు అలౌ చెయ్యరు. సో దగ్గర కూడా నేను ఫోన్ తీసుకెళ్ళలేదులేండి, ఓన్లీ ఇవి మాత్రమే షూట్ చేశాను. అవి కూడా నాకు బయట షూట్ చేయాలంటే చాలా భయము. సో ఇంతే అండి. ఇంకా నైట్ మేము వచ్చేసరికి 9 అయిపోయిందండి. శ్రీశైలం టెంపుల్ అభిషేకం అవంతా చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. ఇంకా ఏదైతే మా సత్రం ఉందో ఆ సత్రంలో ఫుడ్ అయితే ఇచ్చారు, తిన్నాం, పడుకున్నాం. అండ్ మార్నింగ్ చెప్పాను కదా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. అండ్ చుట్టూ ఉండే టెంపుల్స్, అద్దాల మండపము, ఇంకా అన్నపూర్ణాదేవిని, హోమము అండ్ గోశాల ఇంకా ఇవన్నీ కూడా చూసాం. అండ్ వృద్ధ మల్లికార్జున స్వామి అండ్ రాముడు ప్రతిష్ఠించిన లింగం, సీత ప్రతిష్ఠించిన లింగం అండ్ ఇక్కడ శ్రీశైలంలో నవగ్రహాలు అనేవి ఉండవంటండి. వాటి గురించి కూడా లింగాలు అనేవి బ్యాక్ సైడ్ ఉన్నాయన్న, ఆ మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క లింగం అయితే ఉందండి. ఆఫ్టర్ దట్ టెంపుల్ మేము మార్నింగ్ 6-6:30కి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ 9కి అంతా బయటకు వచ్చేసామండి. మార్నింగ్ 9కి బయటకు వచ్చేసేసరికి మాకు లోకల్ గైడ్స్, లోకల్ టెంపుల్ టూర్స్ అని చెప్పి ఆటో వాళ్ళు అడుగుతున్నారనమాట. మేము ఒక ఆటో తీసుకొని పాలధార, పంచద్వార, హటకేశ్వరము అండ్ శిఖర దర్శనము ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఆ ఆటో ఛార్జ్ వచ్చేసి 500 రూపీస్ తీసుకున్నాడు ఒక ఫ్యామిలీకి. షేరింగ్ అయితే ఇంకా తక్కువే పడవచ్చు, కానీ అందరూ అంటే మొత్తం ఫిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. ఎందుకు మాకు మళ్ళీ 1 o'clockకి బస్ అయితే ఉందన్నమాట, సేమ్ రాజధాని ఎక్స్ప్రెస్. అందుకనేసి ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళిపోవాలనేసి ఫ్యామిలీకి తీసుకున్నాము. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు డ్యామ్ మీద నుంచి వస్తాం కదా, సో డ్యామ్ అయితే ఓపెన్ చేశారండి.